మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళెవ్వరిని దేవుడు విడిచిపెట్టను అని చెప్తున్నాడండి. నీ నుంచి తప్పించుకోవచ్చు. నిన్ను ఏడిపించి నిన్ను బాధ పెడుతున్న వాళ్ళు నీ నుంచి తప్పించుకోవచ్చు. కానీ నిన్ను బాధ పెడుతున్న వాళ్ళని దేవుడు అస్సలు వదిలిపెట్టడు. ఎందుకంటే దేవుడికి న్యాయం, అన్యాయం బాగా తెలుసండి. దేవుడు గాన ఒక మనిషిని శిక్షిస్తే, దేవుడు గాన ఒక మనిషిని దెబ్బ కొడితే కోలుకోవడం చాలా కష్టం. అందుకే అన్యాయం అనేది మనుషుల్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో న్యాయం, అన్యాయం లేదు. చాలా ఈజీగా మనిషిని బాధ పెట్టడం, చాలా ఈజీగా మనిషిని లేనిపోని మాట్లాడడము, చాలా ఈజీగా మనిషిని మోసం చేయడము, ఇట్లాంటివి అధికమైపోతున్నాయి. కానీ దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. నువ్వు అస్సలు బాధపడకు. ఎవరైతే ఇప్పుడు నిన్ను ఏడిపిస్తున్నారో వాళ్ళందరికీ తగిన సమయం ముందు దేవుడే బుద్ధి చెప్తాడు. దేవుడి శిక్షను తప్పించుకోవడం చాలా కష్టమండి.